హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు ఐక్యూ వాళ్ళు మన ఇండియాలో ఒక సూపర్ బడ్జెట్ మొబైల్ని తీసుకొస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టే ప్రైజింగ్ నాకు తెలిసిన దాని ప్రకారం అరౌండ్ 11-12 వేల రూపాయల బడ్జెట్లో స్టార్టింగ్ మోడల్ పెడతారని విన్నాను. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో మీకు ఎక్సలెంట్ ప్రైజింగ్లోనే ఈ ఫోన్ రాబోతున్నట్టు విన్నాను. సో ఒకవేళ అదే ప్రైజింగ్లో వస్తే మాత్రం దీని మీద ఒక ఖచ్చితంగా లుక్ వేయండి. అండ్ మంచి సేల్స్ అయ్యే అవకాశం కూడా ఉన్న ఫోన్ అవుద్ది. చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్ మాత్రం. సో అదే ఐక్యూ Z9X అనమాట. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. ప్రైస్ తెలిసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి విత్ కార్డ్ ఆఫర్స్తో. బాక్స్ చాలా సింపుల్గా ఇచ్చారు. ఐక్యూ బ్రాండింగ్తో పైన జెడ్ లోగోతో కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. మన దగ్గర ఉంది 8+128GB మోడల్, అంటే ఇది సెకండ్ మోడల్ అనుకుంటా బహుశా. అండ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మిడ్ రేంజ్ మొబైల్లో చాలా ఇంపార్టెంట్ ఇవి. హెడ్కి 0.99 ఉంది, బాడీకి కూడా 0.99 ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. రీజనబుల్ వాల్యూస్ దీంట్లో కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఉంది టోర్నడో గ్రీన్ అనే కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. అలాగే మీకు ఒక 44 వాట్స్ ఛార్జర్, టైప్-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఒక టీపీ కేస్ కూడా ఇచ్చారు. టీపీ కేస్ క్వాలిటీ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్. సో డిజైన్లోకి వెళ్ళడానికంటే ముందు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నేను ప్రాసెస్లో భాగంగానే మీకు ఇక్కడ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ రియల్ లైఫ్లో టెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక 3-4 days బ్యాక్ టెస్ట్ చేశాను. మళ్ళీ మీకు ఇక్కడ రియల్ లైఫ్లో టెస్ట్ చేస్తాను. ప్రజెంట్గా రన్ కూడా అవుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు కంప్లీట్గా ఐక్యూ 12 డిజైన్ని యాస్టీస్గా దీంట్లో దింపారు వీళ్ళు. అయితే ఐక్యూ 12లో ఉన్న మెటీరియల్ వేరు, దీంట్లో ఉన్న మెటీరియల్ వేరు. ఇందులో మీకు బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే ఉంటుంది. కెమెరా మోడ్యూల్ డిజైన్ మాత్రం ఐక్యూ 12 లాంటిది స్పిర్కిల్ షేప్లో మనకి కనిపిస్తూ చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లాస్టిక్ కూడా ఇది ఒక గ్రేడియంట్ ఫినిషింగ్తో డిఫరెంట్ పెయింట్ బ్రష్తో చేసినట్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చూడడానికి బాగానే ఉంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఓకే, డిజైన్లో మాత్రం ఎలాంటి ఫ్లాస్ అయితే పెద్దగా ఏం లేవు. ప్లాస్టిక్ డిజైన్ కాబట్టి ఓకే, ఈ బడ్జెట్లో మనం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పంచోల్ కెమెరా కూడా కొంచెం పర్లేదు, రీజనబుల్గా చిన్నగానే అనిపిస్తుంది నాకు. అండ్ స్క్రీన్ మాత్రం చాలా పెద్దది, 6.72 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా దీని బ్రైట్నెస్ 1000 నిట్స్ ఇచ్చారు. జనరల్గా IPS LCD డిస్ప్లేస్లో ఇంత బ్రైట్నెస్ ఎవరు క్లైమ్ చేయరు, బట్ వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. చాలా మంచి విషయాన్ని చెప్పాలి. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుందనే చెప్పొచ్చు అన్నట్టు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మెయిన్గా ఇక్కడ ఈ బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైజింగ్లో తీసుకొస్తున్నట్టే అర్థం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇది మీకు LPDDR4X RAM టెక్నాలజీ, అలాగే UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో వచ్చింది. అండ్ ఇప్పుడు రియల్ లైఫ్లో మీకు ఇక్కడ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ అయినాయి. అండ్ 5,45,000 వరకు ఇది మనకి స్కోర్ అయితే చేస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఇది చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. 12-13 వేల రూపాయల బడ్జెట్లో చాలా మంచి స్కోర్ చేసిన ఫోన్ అనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేయడం అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అండ్ ఓకే, ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మోడరేట్ గేమర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీకు LPDDR4X 2.2 ఇచ్చారు కాబట్టి యాక్సెప్టబుల్ ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, దీంట్లో మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఫన్ టచ్ OSని ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళ ఓన్ డైలర్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. మీకు గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. అండ్ బ్లోట్వేర్ విషయానికి వెళ్తే లైట్గా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని వాటిని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. UI అయితే చాలా ఫాస్ట్గా స్మూత్గానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. 1-2 బ్లోట్వేర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, వాటిని మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ కూడా 2+3 ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే చెప్పాలి. సో 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ వెర్షన్స్ వస్తే 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రోల్ అవుట్ చేస్తారు అన్నట్టు. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మెయిన్గా ఉండేది 50 మెగాపిక్సెల్, రెండోది 2 మెగాపిక్సెల్. అది పెద్దగా ఉపయోగపడదు. అండ్ మెయిన్గా 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినప్పుడు కెమెరాలు అయితే మంచి లైట్ కండిషన్లో బాగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఖచ్చితంగా బాగున్నాయనే చెప్పొచ్చు. వివో ఐక్యూ ఫోన్స్లో మీకు కెమెరాలు చాలా బాగానే ఉంటాయి. అండ్ మీకు వీడియో రికార్డింగ్ మ్యాక్సిమం 1080p వరకు మాత్రమే చేసుకోవచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఓకే, ఇది కూడా అబోవ్ యావరేజ్గా ఖచ్చితంగా బాగానే పెర్ఫార్మెన్స్ అయితే
చేస్తుంది. సో కెమెరాలు మాత్రం ఓకే. ఈ బడ్జెట్‌లో మనం యాక్సెప్టబుల్ కెమెరాస్ తోపు తురుమైతే ఖచ్చితంగా కాదు గుర్తుపెట్టుకోండి. అబోవ్ యావరేజ్‌గా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఈ ఫోన్‌లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 44 వాట్స్ ఛార్జర్‌ని ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రీజనబుల్ పాయింట్ అనమాట. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు చాలా టైం బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అండ్ అలాగే మీకు 44 వాట్స్ ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో యాక్సెప్టబుల్ థింగ్ అనమాట. సో సూపర్. ఇది మాత్రం ఖచ్చితంగా బాగా చేశారు వీళ్ళు. సో IP54 వాటర్ రెసిస్టెన్స్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. సో ఓవరాల్‌గా అయితే 12, 13,000 రూపాయల బడ్జెట్‌లో పెట్టిన ఈ ఫోన్‌ని ఒక లుక్ అయితే వేదగ్గ ఫోనే. ఎందుకంటే ప్రాసెసర్ బాగుంది, డిస్‌ప్లే బాగుంది, అలాగే మీకు పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. కెమెరాలు అబోవ్ యావరేజ్‌గా ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఛార్జర్. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. దీంట్లో వీళ్ళు ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఇది ఇస్తే బాగుండు అనిపించిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డిస్‌ప్లేని వీళ్ళు అమోలెడ్ చేస్తే ఇంకా సూపర్ ఉండేది. ఎల్‌సీడీ ఇచ్చారు. ఓకే. బానే ఉంటుంది. బట్ అమోలెడ్ ఇస్తే ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ అయ్యేదని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా దీంట్లో మీకేం డ్రాబ్యాక్స్ అనిపించినాయి కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంటో ఈ ఫోన్‌లో అవి కూడా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.